వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. టీడీపీ కేంద్ర కార్యాలయం ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతల విచారణ మరింత పటిష్టంగా బుడమేరు కట్టలు స్కూళ్లకు ఖర్చు చేశారు, తాళాలు వేశారు. బయటపడుతున్న విజయ్ వెంకటరెడ్డి అక్రమాలు. గ్రేటర్ హైదరాబాద్ నెల ఆస్తి పన్నుకు రంగం సిద్ధం. ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులన్న కేటీఆర్. ఏసీబీ విజిలెన్స్ తరహాలోనే హైడ్రా. అంతిమ గడియల్లో కాశ్మీర్ ఉగ్రవాదం ఉందన్న మోదీ. డిబేట్ లో తానే గెలిచానన్న ట్రంప్. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేతలు ఎమ్మెల్సీలు శనివారం పోలీసు విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నివాసం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీలు ఎల్లెల్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ నేత దేవినేని అవినాష్, న్యాయవాది ఒగ్గు గవాస్కర్ తమ పాస్పోర్ట్లను 48 గంటల్లో దర్యాప్తు అధికారులకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని మంగళగిరి రూరల్ పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ముందుగా ఒగ్గు గవాస్కర్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా దర్యాప్తు అధికారులు గంటకు పైగా విచారణ జరిపారు. అనంతరం ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, ఆ తర్వాత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాత్రి 7:55 జోగి రమేష్ వచ్చారు. ఇక తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారికి సరెండర్ చేశారు. కేసు దర్యాప్తు అధికారి అయిన మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు విచారణలో భాగంగా పలు ప్రశ్నలను సంధించారు. అయితే వైసీపీ నేతల నుంచి విచారణకు ఎలాంటి సహకారం లభించలేదని, తెలియదు, సంబంధం లేదు, గుర్తులేదు అనే సమాధానాలు మాత్రమే వచ్చినట్లు సమాచారం. కేసు విచారణ సందర్భంగా మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణకు హాజరైన ఎమ్మెల్సీలు వైసీపీ నేతలు తమకు సహకరించలేదని గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ, కేసు దర్యాప్తు అధికారి సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, గవాస్కర్లు పాస్పోర్ట్లు అందజేశారని చెప్పారు. తనకు పాస్పోర్ట్ లేదని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారన్నారు. ఇక బుడమేరుకు విజయవాడ దుఃఖదాయిని అని పేరు. ఇటీవల ఈ వాగు పగ మేరుగా మారి విజయవాడను వణికించిన తీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రంలో ఆపరేషన్ బుడమేరుకు అడుగులు పడుతున్నాయి. బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించడంతో పాటు ఈ వాగు గేట్లను బలోపేతం చేయడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. బుడమేరుకు 3 చోట్ల గండ్లు పడడంతో వరద నీరు విజయవాడను ముంచెత్తి బీభత్సం సృష్టించింది. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు అండగా ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి అధికారుల వరకు 10 రోజుల పాటు నిలబడడం, ఆర్మీ సహకారంతో గండ్లు పూడ్చివేయడం వరద నష్టాలను చాలా వరకు తగ్గించింది. ఈ నేపథ్యంలో బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆపరేషన్ బుడమేరును రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా వాగు పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించనున్నారు. వాటిని ఆక్రమించిన వారిని తెలియక ఆ ప్రాంతంలో స్థలాలు కొన్న వారిని పిలిపించి మాట్లాడి సామరస్యంగా ఈ సమస్యకు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరు గట్ల వెంట ఇష్టారాజ్యంగా ఇసుకను, మట్టిని తోడి అమ్ముకున్న నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా భావిస్తుంది. ఇక పటిష్ట చర్యల్లో భాగంగా ఈ వాగు ప్రవాహం సాఫీగా సాగేందుకు ఎక్కడికక్కడ కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు. బుడమేరు గండ్ల పటిష్టతకు అన్ని చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. విజయవంతంగా గండ్లను పూడ్చివేయడంతో పాటు అక్కడ గట్టు ఎత్తును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఒక దిశ వరకు ఆర్మీ సహకారం కలిసి వచ్చిన చివరిదాకా మంత్రులే గట్ల మీద నిలబడి గండ్ల పని పూర్తి చేశారు. ఆ వెంటనే ఎత్తును కూడా పెంచారు. అయినా బుడమేరు వరదను శాశ్వతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన తక్షణ దీర్ఘకాలిక చర్యల విషయమై చంద్రబాబు జలవనరుల శాఖను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. బుడమేరుకు వచ్చే వరద నీరు 15,000 క్యూసెక్కులుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి గనుల గుట్టు బయటపడింది. ఇసుక అమ్మకాల కాంట్రాక్టు పేరిట వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రయోజనాల పరిరక్షణ కన్నా ప్రైవేటు కంపెనీలకే మేలు చేయడమే పరమ అవధిగా పనిచేశారు. ప్రైవేటు కంపెనీలతో కలిసి నేరపూరిత కుట్రలు చేసి ప్రభుత్వ ధనాన్ని కంపెనీలకు దోచిపెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ సొమ్మును కంపెనీలకు వెళ్లిపోయేలా కుయుక్తులు పన్నారు. ఇవన్నీ ఆంధ్రజ్యోతి చెప్పిన మాటలు కావు. గనుల వెంకటరెడ్డి ఇసుక లీలలపై విచారణ జరిపిన అవినీతి నిరోధక శాఖ తన నివేదికలో పొందుపరిచిన వాస్తవాలివి.
గతంలో వెంకటరెడ్డి హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, అరాచకాలపై ఆంధ్రజ్యోతి వరుస వార్తలు ప్రచురించింది. ఆంధ్రజ్యోతికి జగన్ సర్కార్ అంటే గిట్టక తప్పుడు వార్తలు రాస్తోందని వెంకటరెడ్డి సహా జగన్ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఖండించారు. కానీ నాడు నేడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలే అక్షర సత్యాలని ఏసీబీ విచారణలో తేలిపోయింది. ఒకటా రెండా వెంకటరెడ్డి చేసిన అరాచకాలు, అక్రమాలకు అంతే లేదని ఏసీబీ నివేదిక చెబుతుంది. వెంకటరెడ్డి ఓ ప్రభుత్వ అధికారిని అన్న సంగతి మరిచి ప్రైవేటు కంపెనీల ప్రతినిధిగా వాటి కొమ్ము కాస్తూ పనిచేశారని ఏసీబీ అక్షరాల నిగ్గు తెలిసింది. 3.5 ఏళ్ల ఇసుక కాంట్రాక్టులో 2,566 కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయని వెల్లడించింది ఏసీబీ. ఇందులో తొలి నిందితుడు వెంకటరెడ్డి అని ప్రకటించింది. ఇసుక అక్రమాలపై జరిపిన విచారణ నివేదికను ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో అంశాలు వెంకటరెడ్డి మూడో కంటికి తెలియకుండా చేసిన ఘనకార్యాలను వెలుగులోకి వచ్చాయి. ఇటీవల వరదలకు సంబంధించి ప్రభుత్వ సహాయక చర్యలపై 16 సర్వేలు నిర్వహించగా అన్నిట్లోనూ 95% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వరద బాధితుల సహాయక చర్యలపై వైసీపీ నేతల్లో కూడా సంతృప్తి ఉందని, అయితే వారు బయటపడడం లేదని అన్నారు. ఈ వరదల్లో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించిందని, ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయితే వరద ప్రాంతాల పర్యటనలోనూ జగన్ వెకిలి నవ్వులు మానలేదని, చావుకు అవే నవ్వులు, వరద ముంపునకు అవే నవ్వులా అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అంటూ రైతులకు 4 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ కట్టకుండా మోసగించారని ఆరోపించారు. రబీ పంటకైతే జగన్ ప్రభుత్వం ఇన్సూరెన్సే చెల్లించలేదని, ఇప్పుడేమో జగన్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో వరదలు, తుఫాన్లతో పంటలు నష్టపోయిన రైతులకు 2014-19 మధ్య కాలంలో హెక్టార్కు 20,000 పెట్టుబడి సహాయం అందిస్తే జగన్ అధికారంలోకి వచ్చాక తర్వాత హెక్టార్కు 16,000కు తగ్గించారని గుర్తు చేశారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు హెక్టార్కు 25,000 పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 10,000 ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. నష్టపోయిన రైతుల జాబితాను గ్రామ సభలో యాప్ ద్వారా వెల్లడిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలపై జగన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, ఆ వ్యక్తికి బుద్ధి, జ్ఞానం, తెలివి ఉందా అని అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటి వరకు పైకి కనిపించిన బోటు కృష్ణానదిలోకి దిగిపోయింది. భారీ ఇనుప రోపులను మెలికవేసి క్రేన్తో లాగుతుంటే కొంచెం మాత్రమే కదులుతోంది. లాగుతున్న కొద్ది రోప్ క్రేన్ పై భారం పెరుగుతోంది. బ్యారేజ్ వద్ద మొత్తం 3 బోట్లు ఉన్నట్లు బెకం కంపెనీ ఇంజనీర్లు, అబ్బులు టీం గుర్తించిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కో బోట్ను తొలగించడానికి నిపుణులు వేస్తున్న ప్రణాళికలు ఫలించడం లేదు. ఆక్సీ ఆర్క్ కటింగ్ ద్వారా పైకి కనిపిస్తున్న బోట్ను 2 ముక్కలు చేస్తే తొలగింపు సులువుగా ఉంటుందని భావించారు. ఈ ప్లాన్ కాస్త రివర్స్ అయింది. బోటులోకి నీరు ప్రవేశించడంతో ఆశాంతం కిందకు దిగిపోయింది. బోటును యథాస్థితికి తీసుకొచ్చినప్పటికీ దాన్ని లాగడం కష్టతరం అవుతుంది. బ్యారేజ్ గేట్ వద్ద నీళ్లలో మునిగిపోయిన బోటు 5 నుంచి 10 అడుగులు ముందుకు వచ్చినట్లు కార్మికులు చెబుతున్నారు. బోటు బరువు 40 టన్నులు ఉంటుందని తొలుత భావించారు. తాజా పరిణామాలను బట్టి ఒక్కో బోటు 100 టన్నుల వరకు బరువు ఉంటుందని అబ్బులు టీం గుర్తించింది. ఈ బోటులో 250 టన్నుల ఇసుక లోడ్ ను చేయవచ్చని నిర్ధారించారు. ఇందులో లోడ్ పూర్తిగా ఉంటే మొత్తం బరువు 350 టన్నులు. బోటు ఎత్తు 3.8 మీటర్లు, వెడల్పు 7, పొడవు 35 మీటర్లు ఉన్నట్లు తేలింది. బోటుకు అడుగు భాగాన ఆక్సీ ఆర్క్ కటింగ్ ద్వారా కట్ చేయాలని భావించారు. ఇందుకోసం వైజాగ్ కు చెందిన సీ లయన్ కంపెనీ డైవర్లు రంగంలోకి దిగారు. నీళ్లలో ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో బోటు అడుగు భాగాన్ని పూర్తిగా కట్ చేయలేకపోయారు. ప్రవాహ ఉధృతితో డైవర్లు ఇబ్బంది పడ్డారు. అవకాశం ఉన్న మేరకు కట్ చేశారు. ఈ రంధ్రాల నుంచి లోపలకు నీరు ప్రవేశించి బోటు మునిగిపోయిందని భావిస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపిన ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 18.7 కోట్ల జరిమానా విధించారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ సంస్థ రాజమహేంద్రవరం రీచ్ లో ఇసుక తవ్వకాలు జరిపింది. దీనిపై గత నెల 8వ తేదీన అనకాపల్లి మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనికి ప్రతిమ ఇన్ఫ్రా ఇచ్చిన సమాధానం వారికి సంతృప్తి కలిగించలేదు. దీంతో గత గురువారం ఆ సంస్థకు డిమాండ్ నోటీస్ పంపారు. గత వైసీపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో ఏపీఎండీసీ ద్వారా ఇసుక సరఫరాకు నిర్ణయం జీవో 71 తీసుకుంది. ఆ తర్వాత 2020 నవంబర్లో జయప్రకాష్ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇసుక కాంట్రాక్ట్ ను కట్టబెట్టింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ప్యాకేజ్ 1 కింద ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 4 నెలల ముందు ఫిబ్రవరిలో ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 2 ఏళ్ల కాల పరిమితికి ఇసుక కాంట్రాక్ట్ అప్పగించింది. సదరు సంస్థ పర్యావరణ అనుమతులు రాకుండానే రాజమండ్రిలోని గాయత్రి ట్రెండ్ రీచ్ లో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి డిపోలకు ఇసుకను తరలించింది.
ప్రతిమ ఇన్ఫ్రా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు 91,714 మెట్రిక్ టన్నుల ఇసుకను రాజమండ్రి నుంచి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలోని గబ్బాల డిపోకు తరలించింది. ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లేవని తేల్చిన మైనింగ్ అధికారులు గత నెల 8వ తేదీన ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపినందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో 15 రోజుల్లోగా తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. అందుకు ప్రతిమ ఇన్ఫ్రా సంస్థ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని మైనింగ్ అధికారులు 18,70,96,560 జరిమానా విధిస్తూ సదరు సంస్థకు ఈ నెల 12న డిమాండ్ నోటీస్ జారీ చేశారు. ఇక కాకినాడ జిల్లా ఏలూరు రిజర్వాయర్లోకి పెరుగుతున్న ఇన్ఫ్లో ఆందోళన కలిగిస్తుంది. ఇన్ఫ్లోకు అనుగుణంగా కాలువలకు వరద నీరు విడుదల చేస్తున్నారు. దీంతో ఏలూరు కాలువల్లో వరద ఉధృతి మళ్లీ పెరుగుతుంది. ఏలూరు రిజర్వాయర్లో 3 రోజులుగా వస్తున్న ఇన్ఫ్లో శనివారం 6,107 క్యూసెక్లకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి మట్టం 85.80 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వలు 22.56 టీఎంసీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రిజర్వాయర్ నుంచి వరద నీటి విడుదలను 5,875 క్యూసెక్లకు పెంచారు. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి తదితర మండలాల పరిధిలో కాలువలకు భారీగా గండ్లు పడ్డాయి. ప్రస్తుతం నీటి నుంచి వరద నీరు మళ్లీ పొలాల్లోకి చేరుతోంది. ఇంకా సుమారు 5,700 ఎకరాలు ముంపులో కొనసాగుతున్నాయి. దీంతో అక్కడక్కడ మిగిలిన కొద్దిపాటి పంటలు చేతకు అందకుండా పోయాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఇక నుంచి ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. సబ్ రిజిస్టర్లు కూర్చునే కుర్చీ ఎత్తు తగ్గించడమే కాకుండా వారి ముందుండే పోడియంను ఎత్తివేయాలనే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సబ్ రిజిస్టర్ ముందు ఉండే పోడియం చెక్కతో ఉంటుంది. దాని చుట్టూ ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది. సబ్ రిజిస్టర్ కుర్చీ ఆ వ్యక్తి ముందుండే టేబుల్ చుట్టుపక్కల ఉన్న ఫ్లోరింగ్ కంటే కొంచెం ఎత్తులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు వారి కంటే ఎత్తులో ఉన్న సబ్ రిజిస్టర్ పోడియం ముందు నిలబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ విధానం అమర్యాద పూర్వకంగా ఉందని, ప్రజలకు ప్రభుత్వాన్ని మధ్య అంతరం పెంచేలా ఉందని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి పన్నులు కడుతున్న ప్రజలకు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొంటూ శనివారం ఆయన ఒక మెమో జారీ చేశారు. తక్షణమే సబ్ రిజిస్టర్ ముందుండే చెక్క, ఎర్రని వస్త్రంతో ఉన్న పోడియంను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ తొలగించాలని ఆదేశించారు. సబ్ రిజిస్టర్ కుర్చీని కూడా ఎత్తులో కాకుండా సాధారణ ఫ్లోరింగ్ ఎత్తులోనే ఉండాలని పేర్కొన్నారు. సబ్ రిజిస్టర్ ముందు సరిపడా కుర్చీలు అందుబాటులో ఉంచడం ద్వారా రిజిస్ట్రేషన్ కి వచ్చిన ప్రజలు కూర్చొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సబ్ రిజిస్టర్ కు ప్రజలకు మధ్య టేబుల్ తప్ప మరేమీ అడ్డంగా ఉండకూడదని చెప్పారు. ప్రజలు వేచి చూడాల్సి వస్తే వారు కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, కుదిరితే కాఫీ, టీలు ఇవ్వాలని సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సిసోడియా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి సత్యప్రసాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించారు. సబ్ రిజిస్టర్ ముందు ప్రజలు నిలబడి రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేసి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిన్న పుల్లేరులోని ప్రాథమిక పాఠశాలను జగన్ సర్కార్ నాడు నేడు పథకం ఫేజ్ 1లో 10.41 లక్షల ఖర్చు చేసి అభివృద్ధి చేసింది. తర్వాత పాఠశాలలోని 3, 4, 5 తరగతులను వేరే పాఠశాలలో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు లేక 3 నెలల క్రితం ఈ పాఠశాల మూతపడింది. నాడు నేడు పథకంతో బడులు రూపురేఖలు మారుస్తున్నారు. ఆ బడులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడతాయని ప్రచారం చేశారు. చాలా చోట్ల ఇక పై పూతలతో సరిపెట్టారు. కొన్ని చోట్లయితే నిధులు ఖర్చు చేసి మెరుగులు దిద్దారు. కానీ అంతా చేశాక తరగతుల విలీనం పేరుతో బడుల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలలకు తరలించారు. దీంతో ఆ బడుల్లో మిగిలిన 1, 2 తరగతుల్లో పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఇలా ఏకంగా 59 ప్రాథమిక పాఠశాలలు ఒక్క విద్యార్థి లేక మూతపడ్డాయి. 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 11 ఉన్నత పాఠశాలలు కూడా ఇలాగే మూతపడ్డాయి. ఒక్కో పాఠశాలకు 10 లక్షల వరకు ఖర్చు చేశాక గత వైసీపీ సర్కార్ అనాలోచితంగా తీసుకున్న విలీన నిర్ణయంతో ఈ దుస్థితి తలెత్తింది. దీంతో ఇప్పుడు ఆ బడులను ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి అంతుపట్టడం లేదు. గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఉన్నత పాఠశాలలతో పాటు ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఉద్దేశం మంచిదైనా విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎడాపెడా ఖర్చు చేసింది. బడులను మెరుగుపరిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆలోచించారా అంటే అది లేదు. పనులన్నీ చేశాక 2022-23లో అనాలోచితంగా తరగతుల విలీనం చేశారు. కిలోమీటర్ పరిధిలో ఉన్నత పాఠశాల ఉంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4,200 ప్రాథమిక పాఠశాలలను విలీనం పేరుతో దెబ్బతీశారు.
అవన్నీ ఇప్పుడు కనీసం 20 మంది విద్యార్థులు లేక ఏకోపాధ్యాయ బడులుగా మారాయి. వాటిలో 59 పాఠశాలలో ఉన్న 2 తరగతుల్లోని పిల్లలు వెళ్లిపోయారు. దీంతో బడులు మూతపడ్డాయి. ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో రెండో అడుగు పడింది. ఇప్పటికే 2 పోలీసు అధికారులపై వేటు వేయగా తాజాగా కాదంబరి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇతరులపై కేసు నమోదు చేశారు. ఏవన్గా కుక్కల విద్యాసాగర్ ను చేర్చారు. కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేస్తోంది. ఇబ్రహీంపట్నం పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్లు చేర్చారు. ఎఫ్ఐఆర్ కింద మాత్రం అండర్ సెక్షన్ 173 BNS అని టైప్ చేసి ఉంది. ఈ నేరం జులైకు ముందు జరిగింది కాబట్టి అన్ని ఐపీసీ సెక్షన్లే వర్తిస్తాయని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సెబ్ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖను తిరిగి ఏకీకరణ చేయడంపై ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం శాఖను ఒక్కటిగా చేసినందుకు థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 208 స్టేషన్లు ఎక్సైజ్ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వం 70% సిబ్బందిని సెబ్లోకి పంపి 2 శాఖలను నిర్వీర్యం చేసిందన్నారు. గుంటూరులో ఎక్సైజ్ కానిస్టేబుల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం కోటయ్య ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. లోక్సభలో ప్రజల గొంతుకను వినిపించే వాళ్లు తక్కువగా ఉన్నారని, విద్వేషం పెంచి పంచే వాళ్లే ఎక్కువగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల తరపున మాట్లాడేందుకు గతంలో జైపాల్ రెడ్డి వంటి గొప్ప నేతలు ఉండేవారని, ఇవాళ కార్పొరేట్ వ్యాపార దృక్పథం ఉన్నవారు రాజకీయాల్లోకి వస్తున్నారని, అలాంటి వారుంటే వారి వ్యాపారం పెరుగుతుంది తప్ప పేద వర్గాల గొంతుగా వాళ్లు పనిచేయలేరని ఆక్షేపించారు. దేశాన్ని కాపాడేవారే ఎన్నికల్లో గెలవాలన్నారు. హైదరాబాద్ లోని ఇస్లామిక్ సైన్స్ పరిశోధన సంస్థకు చెందిన ఆల్ మహమూద్ అలీ ఆల్ ఇస్లామీ ఆధ్వర్యంలో ప్రాఫిట్ ఫర్ ది వరల్డ్ పుస్తక ఆవిష్కరణకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోక్సభలో ముస్లింలు, దళితులు, ఆదివాసీల గురించి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుంటే సంతోషంగా అనిపించేదని, ఒక్కోసారి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడినా సంతోషం కలిగేదని, బాధ మాత్రం పడలేదని, తమకు వ్యతిరేకంగా చెబితే శత్రువులుగా చూడబోమన్నారు. రాష్ట్రం నుంచి లోక్సభకు 17 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా వారిలో పేదల గురించి మాట్లాడే వారిలో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒకరని, ఆయన తమ వెంట ఉన్నారా లేదా అనేది తాము చూసుకోబోమని, హైదరాబాద్ లో ఉన్న 4 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. అందుకు విరుద్ధంగా ఉంటే హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. మహమ్మద్ ప్రవక్త దారిలో నడిచి దేశాన్ని కాపాడుకోవాలని, ఆ దారిలో నడిస్తే రానున్న కాలంలో మంచి రోజులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి నెల ఆస్తి పన్నును వసూలు చేయనున్నారా? 6 నెలలకోసారి చెల్లించే విధానానికి స్వస్తి పలకబోతున్నారా? విద్యుత్ నల్లా బిల్లుల తరహాలో ప్రతి నెల బకాయిలు చెల్లించేలా మార్పులు తీసుకురానున్నారా? ఆస్తి పన్ను, నల్లా, విద్యుత్ బిల్లులు చెల్లింపును ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడంతో పాటు పేమెంట్ యాప్ల ద్వారా చెల్లించే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. 2 రోజుల క్రితం జీహెచ్ఎంసీ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే నెల ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటుతో పాటు 20,000 లీటర్ల కన్నా ఎక్కువ నీటి వాడకానికి సంబంధించిన బిల్లులను సులభంగా చెల్లించే విధానంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. చెరువుల సంరక్షణ సంగతి దేవుడికెరుగు. అవి అన్యాక్రాంతం కావడంలోనూ ప్రభుత్వ విభాగాలు తమ వంతు పాత్ర పోషించాయి. చెరువులు అన్యాక్రాంతం అవడంలో ఆయా శాఖల తీరు తిలాపాపం తలా పిడికడు అన్న చందంగా ఉంది. చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం, FTL బఫర్ జోన్ నిర్ధారణను కూడా అధికారులు పట్టించుకోలేదు. 11 ఏళ్లుగా సర్వే చేస్తున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ HMDA పరిధిలో కనీసం 10% చెరువుల FTL బఫర్ జోన్ కు సంబంధించిన తుది నోటిఫికేషన్ జారీ కాలేదు. చెరువుల సంరక్షణలో కీలకమైన అంశాలను పక్కన పెట్టిన ప్రభుత్వ శాఖలు కబ్జాదారులకు ద్వారాలు తెరిచాయి. రియల్ ఒత్తిడిలో ఉన్నత స్థాయి ఆదేశాలు తెలియదు కానీ చెరువుల FTL బఫర్ జోన్ల నిర్ధారణకు నిర్వహించాల్సిన సర్వేను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు. రాష్ట్రంలో రోజుకో అంశంతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు అని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
శాంతి భద్రతలను కాపాడలేని అసమర్థ చేతకాని సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. శనివారం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కేటీఆర్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య వివాదం, కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరుల దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 9 నెలలుగా హెడ్లైన్ మేనేజ్మెంట్ నడుస్తోందని విమర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మరో 14 మందిపై గచ్చిబౌలి పోలీసులు అక్రమ చొరబాటు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు ఉప్పలపాటి శ్రీకాంత్, బి గౌతమ్ గౌడ్, రాంపల్లి వెంకటేష్, జి రాములు, నరేష్, మేళా శివ, రాధిక, మంజుల, చంద్రయ్య గౌడ్, రాగం నరేంద్ర యాదవ్, డి వెంకటేష్ గౌడ్, అఫ్రష్, రఘునాథ్ రెడ్డి, మోహన్ గౌడ్లపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గాంధీ ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. దేశంలో మీడియా స్వేచ్ఛపై రాహుల్ గాంధీ విదేశాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విదేశీ గడ్డపై దేశ ప్రజాస్వామ్య విలువలను దిగజార్చేలా, రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమెరికాలో మన దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టులపై దాడితో రాహుల్ గాంధీ నిజ స్వరూపం తెలిసిందని చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన హత్యాకాండపై కాంగ్రెస్ తన వైఖరిని అంగీకరించిందని తెలిపారు. జర్నలిస్టు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అతనిపై దాడి చేయడమేనా కాంగ్రెస్ ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతూ రాహుల్ గాంధీ రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ లోపు ఆర్డినెన్స్ రాబోతుందని ఆ సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. హైడ్రాను చట్టబద్ధం చేసేందుకు కేబినెట్ త్వరలో ఆమోద ముద్ర వేయనుందని, ఆర్డినెన్స్ జారీ అయితే తమ సంస్థకు విశేష అధికారాలు వస్తాయని తెలిపారు. ఆర్డినెన్స్ తర్వాత 6 వారాల్లోగా అసెంబ్లీ ఆమోదిస్తుందని పేర్కొన్నారు. హైడ్రాకు చట్టబద్ధత ఉందా లేదా అని దానిపై కొందరు కోర్టుకు వెళ్లారు. అలాంటి వారికి త్వరలోనే సమాధానం దొరుకుతుంది. ప్లానింగ్ కమిషన్, కేబినెట్ సెక్రటరేట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ వంటివన్నీ ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ఏర్పడినవే. ప్రభుత్వం హైడ్రాకు వాల్టా, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ వంటి వేరువేరు చట్టాల కింద అధికారాలు కల్పించింది అని వివరించారు. చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లు వంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా బాధ్యత అన్నారు. లోకల్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ సహకరించినట్లుగా మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు హైడ్రా సహకారం ఉంటుంది. గ్రేహౌండ్స్ టాస్క్ ఫోర్స్ లా హైడ్రా పనిచేస్తుంది అని చెప్పారు. కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యతా పరీక్షలు సరిగా చేయలేదు. నాణ్యతకు సంబంధించిన రికార్డులు మాత్రం సృష్టించారు. కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా రాశారు. పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించడానికి అనుమతించారు అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. ఇందుకు బాధ్యులైన ఇంజనీర్ల వివరాలు పేర్కొంటూ వారిపైన, గుత్తేదారులపైన కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని సిఫార్సు చేసింది. ప్రత్యేకించి కాంక్రీట్ పనికి సంబంధించి 3,26,550 క్యూబిక్ మీటర్ల పనికి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ పరీక్షలు జరగలేదు. మొత్తం పనిలో ఇది 17.64%. ఈ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తిగా లేవు. వాటిలో వివరాలు కూడా సరిగా లేవు. బ్యాంకు గ్యారంటీలను తిరిగి చెల్లించడం, పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, ఇలా అన్నిటిలో గుత్తేదారుతో ఇంజనీర్లు కుమ్మక్కయ్యారు. దాంతో బ్యారేజ్కి నష్టం వాటిల్లింది. పని పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాం, దాని అనుబంధ షీట్ ఫైల్స్ ను తొలగించడంలో అధికారులు నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. డీ వాటరింగ్ కు సంబంధించిన రికార్డులు లేవు, కానీ అంచనా మాత్రం భారీగా పెంచారని కొద్ది రోజుల క్రితం కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జ్యుడిషియల్ కమిషన్ కు ఈ నివేదిక అందజేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా ప్రభుత్వానికి కూడా సమర్పించినట్లు తెలిసింది. బాంబుల మోత, తుపాకీ కాల్పులు, తెలియని దేశం, ఒక్కపూట భోజనం, 15 గంటల పని, దట్టమైన అడవి, గడ్డ కట్టించే చలి, స్లీపింగ్ బ్యాగులో నిద్ర, ఇలా 8 నెలలు నిత్యం నరకమే. పొట్టకూటి కోసం దుబాయ్కి వెళ్లిన యువకులు ఒక ఏజెన్సీ యూట్యూబ్ వీడియో చూసి ఎక్కువ జీతం వస్తుందని ఆశ పడడమే వారి కట్టు బానిసలను చేసింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వచ్చింది. దౌత్యపరమైన చర్యలు, దేశాధినేతల చర్చలు, ఎంబసీల బెనతులు వెరసి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సూఫియాన్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 5 అక్కడి నుంచి బయటపడగలిగారు. శుక్రవారం రష్యా నుంచి ఇండియాకు చేరుకున్నారు. నరక యాతన అనుభవించి ఇంటికి వచ్చిన సూఫియాన్ ను చూసి అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఎదురైన అనుభవాలను సూఫియాన్ ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థిని హత్యాచార కేసులో ఆ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మరోసారి అరెస్ట్ చేసింది.
సాక్ష్యాధారాల ధ్వంసంతో పాటు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని అభియోగాలు మోపింది. వీటితో పాటు ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేసినందుకు కేసును తొలుత విచారించిన తలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిజిత్ మండల్ ను కూడా అరెస్ట్ చేసింది. మండల్ ను కొన్ని గంటల పాటు విచారించిన సిబిఐ ఆయన నుంచి సరైన జవాబులు రాకపోవడంతో అదుపులోకి తీసుకుంది. 8 సార్లు ప్రశ్నించినా ప్రతిసారి వేరువేరు సమాధానాలు ఇచ్చారని పేర్కొంది. బెంగాల్ వైద్యులు సీఎం మమతా మధ్య చర్చలపై ప్రతిష్టంభన వీడలేదు. బాధిత మెడిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నెల రోజులకు పైగా నిరసనలు చేస్తున్న వైద్యులు శనివారం సీఎంతో చర్చలకు సిద్ధమయ్యారు. అయితే వాటి ప్రత్యక్ష ప్రసారం చేయాలని పట్టుబట్టారు. విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇది సాధ్యం కాదని మమతా స్పష్టం చేశారు. అంగీకారం కుదిరిన డిమాండ్లపై నిమిషాల్లో సంతకం చేస్తానని కూడా చెప్పారు. కలయా నిజమా అన్నంతగా జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్లలో అద్భుత ప్రగతిని సాధించామని, దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదం అంతిమ ఘడియల్లో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో సైన్యం పోలీసులపైకి విసిన రాళ్లు ఇప్పుడు నయా కాశ్మీర్ నిర్మాణంలో పునాది రాళ్లుగా మారాయని పేర్కొన్నారు. దీని వెనుక ఉన్నది తాను కాదని కశ్మీర్ ప్రజలేనని కొనియాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, ఎన్సీపీడీపీ, కశ్మీర్ యువతకు మధ్య పోరాటమని, ఓవైపు కుటుంబ పార్టీలు, మరోవైపు కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్న తన చెల్లెళ్లు, కుమార్తెలు ఉన్నారని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలు సుందర కాశ్మీర్ను దారుణంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోడా జిల్లాలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత 42 ఏళ్లలో ఇక్కడ పర్యటించిన తొలి ప్రధానిగా ఆయన ప్రత్యేకంగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో కశ్మీరీ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్దేశించేవని పేర్కొన్నారు. ఇకపై ఈ ప్రాంతంలో కర్ఫ్యూలు ఉండవన్నారు. స్వాతంత్రం వస్తూనే కశ్మీర్పై విదేశీ శక్తులు కన్నేశాయని, తర్వాత కుటుంబ పార్టీలు ప్రజలను వంచాయని విమర్శించారు. వెనుకబాటు పాపం ఆ 3 పార్టీలదేనని, అవినీతి, భూకబ్జాలను ప్రోత్సహించి ప్రజల హక్కులను హరించాయని ధ్వజమెత్తారు. 2000 సంవత్సరం నుంచి నిలిచిపోయిన పంచాయతీ, బ్లాక్, జిల్లా డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఎన్నికలు నిర్వహించి కొత్త తరాన్ని ప్రోత్సహించామని, తద్వారా 35,000 మంది యువత పదవులు చేపట్టారని మోదీ చెప్పారు. అమెరికాలో నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన మొదటి డిబేట్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్ హోరాహోరీగా తలపడ్డారు. ఈ క్రమంలో తాను కమలా హ్యారిస్ తో మరో డిబేట్ కు సిద్ధంగా లేనని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే ఆయన తన మాట మార్చేశారు. తన మూడ్ బాగుంటే చర్చల్లో పాల్గొంటానని వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమలా హ్యారిస్ తో మరో చర్చకు సిద్ధమేనా అని విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కమలా హ్యారిస్ తో జరిగిన డిబేట్ లో తానే గెలిచినట్లు భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. బహుశా తన మూడ్ బాగుంటే హ్యారిస్ తో 2 డిబేట్కు సిద్ధమేనని వ్యాఖ్యానించారు. అంతలోనే ఇప్పుడే ఏం చెప్పలేనని అంటూ మాట దాటేశారు. ఇక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్లు పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా తొలి సంవాదంలో పాల్గొన్నారు. ఈ డిబేట్ లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ దే విజయమని పలు మీడియా కథనాలు కూడా వెల్లడించాయి. అయితే డిబేట్ లో తనదే పై చేయని ట్రంప్ పేర్కొంటూ హ్యారిస్ తో మరో డిబేట్ కు సిద్ధంగా లేనంటూ పోస్ట్ చేశారు.